ఒక వారంలో 5 తెలుగు సినిమా అప్డేట్స్ వచ్చేసాయి. కానీ వీటిలో అసలైన సర్ప్రైజ్ ట్రైలర్ ఏంటి ఆర్ టీజర్ ఏంటి? ఈ మూవీ ట్రైలర్స్ ఆడియన్స్ని ఎక్కువ ఇంప్రెస్ మరి ఈ మూవీస్ చూడడానికి థియేటర్కి వెళ్ళాలా లేకపోతే ఓటీటీలోకి వస్తుంది అంతసేపు వెయిట్ చేయాలి. ఈ వీడియోలో నేను ఏమేమి మూవీ కవర్ చేస్తున్నాను అంటే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, కొరియన్ కంకరాజు, ఓ సుకుమారి, హ్యాపీ జర్నీ, శ్రీనివాస మంగాపురం టీజర్స్ అండ్ అగదా టీజర్ గురించి స్టోరీ, ట్రైలర్స్ హైలైట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, హిట్ పొటెన్షియల్ ఉందా లేదా అన్ని సింపుల్ గా డిస్కస్ చేసేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే నాకు ఈ 5 టీజర్స్ ట్రైలర్స్ లో ఒక మూవీ అయితే చాలా ఇంప్రెస్ చేసింది, ఇంకా సర్ప్రైజ్ కూడా చేసింది ఒక మూవీ. సో ఇక మొదలెడదాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఐడి. ఇక్కడ ఓన్లీ తెలుగు సినిమాస్ గురించి మాత్రమే మాట్లాడు. సో ఇక మొదలెడితే ఫస్ట్ మూవీ వచ్చేసి ఓ సుకుమారి కాన్సెప్ట్ అయితే చాలా క్రేజీ. దీంట్లో లీడ్ యాక్టర్స్ వచ్చేసి తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ గారు. వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో హీరోని టచ్ చేస్తే ఫుల్ షాక్ తగులుతుంది. లైక్ మగధీర మూవీలో ఎప్పుడైతే కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ గారు తగులుతారో అప్పుడు షాక్ తగులుతుందో అట్లాంటిది కాన్సెప్ట్ ని తీసుకొని వీళ్ళు మూవీ క్రియేట్ చేశారు. కామెడీ ఇంకా రొమాన్స్ తోటి ఫుల్ నిండుంది. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ ఎంగేజింగ్ అండ్ మంచి కామెడీ తోటి, మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ తోటి నిండు ఉందని అర్థమైపోతుంది. సో ఈ మూవీకి నేను రేటింగ్ ఎంత ఇస్తున్నాను అంటే 4. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా కనబడుతున్నాయి ట్రైలర్ లో. ఎందుకంటే మనం ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ ఒకసారి చూసాము. సో మూవీలో కొత్తదనం ఏమున్నదన్నది నాకైతే అర్థం కావట్లేదు. బట్ చూడాలి మన మూవీలో ఏం డిఫరెన్స్ ఉంటుందని. కానీ వీళ్ళ యాక్టింగ్ అయితే ట్రైలర్లో చాలా బాగుంది. నాకు తెలిసి ఒక చిన్న పాపని చూపించారు ఈ మూవీలో ట్రైలర్లో. సో ఆ పాపని ఏం చేస్తుందంటే నాకు తెలిసిన సెకండ్ హాఫ్లో ఆ పాపది మెయిన్ రోల్ ఉండొచ్చు. ఆ పాపని కాపాడటం ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏమైనా ఉండొచ్చు. ఓ సుకుమార్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అండ్ ఈ మంత్లోనే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి. నెక్స్ట్ మూవీ టీజర్ వచ్చేసి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ మూవీ వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారు లీడ్ యాక్టర్ గా చేస్తున్నారు. ఇది తెలుగు డబ్బింగ్ అవుతుంది తనకు లీడ్ యాక్టర్. సో టీజర్ లో ఎలా ఏముండేదంటే సూర్య అనే క్యారెక్టర్ చూపించారు, అది ఫహద్ ఫాసిల్ గారు చేశారు. తనేమో లోకల్ మ్యూజిషియన్ లాగా చూపించారు. తను ఇంకా ఒక చిన్న పాపని చూపించారు. లైక్ తనేమో దీని చేసే సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని సర్ప్రైజ్ గా చూస్తున్నట్టు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఎవరంటే మన శశాంక్ ఎలేటి గారు. అండ్ ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ఆర్కా ప్రొడక్షన్ హౌస్, బాహుబలి ప్రొడక్షన్ హౌస్ అండ్ రాజమౌళి గారు ప్రెజెంట్ చేస్తున్నారు ఈ మూవీ. ఆ టీజర్ లో నేను గమనించిన ట్విస్ట్ ఏంటిదంటే ఆ చిన్నారు ఎవరైతే పాప ఉన్నారో ఆ సూర్య మ్యాజిక్ చేస్తున్నప్పుడు, మ్యాజిక్ ట్రిక్ చూపిస్తున్నప్పుడు ఆమెకి నిజంగానే వింత శక్తులు వస్తాయి. తర్వాత లేటర్ ఆన్ తను చూపించేది ఏంటంటే తను ఒక జీని అని చూపిస్తారు. లైక్ తను విషెస్ ని తీర్చే జీని. లైక్ మనం చాలా మూవీస్లలో చూసాము. కానీ ఈ చిన్న పాపకి ఎలా వచ్చిందన్నది పెద్ద ట్విస్ట్ ఉంది. అండ్ టీజర్ లో ఫహద్ ఫాసిల్ ఇంకా పాప కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఒకవేళ నేనైతే పక్కా మూవీ చూస్తాను. ఇది మ్యాజిక్ ఇంకా మిస్టరీ ఇంకా థ్రిల్లర్ చాలా క్రేజీగా ఉంది ఈ మూవీ. నేనైతే ఈ టీజర్కి రేటింగ్ అయితే పక్కా 5/5 ఇస్తాను. నెక్స్ట్ మూవీ వచ్చేసి కొరియన్ కనకరాజు. ఈ మూవీ హీరో వచ్చేసి ఎవరో మనకు తెలుసు, వరుణ్ తేజ్ గారు. దీన్ని ప్రొడ్యూస్ చేసిన యూవీ క్రియేషన్స్ వారు. ఈ మూవీ వచ్చేసి ఇండియా కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా చిత్రం వస్తుంది. నాకు ఈ మూవీ టీజర్ చూసినప్పుడు ఒకటి అనిపించింది, లైక్ ఏదైతే బౌల్ చూపించారో ఆ బౌల్ నుంచి తినకి ఏదో మ్యాజిక్ టైప్ ఆర్ ఒక ఆత్మ తిన లోపలికి వచ్చి ఆత్మ లైక్ అదేమో కొరియన్ ఆత్మలకు ఉండడం అండ్ సూపర్ న్యాచురల్ పవర్స్ వరుణ్ తేజ్ గారికి రావడం అన్నది చూపించారు. దీంట్లో అయితే ఇదే బౌల్ నేను అంటుంది. సో టీజర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మనకి చూడాలన్న ఆసక్తి అయితే చాలా వస్తుంది. కానీ నాకు కొంచెం హనుమాన్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి ఈ టీజర్ చూసినంతసేపు. ఎందుకంటే దాంట్లో కూడా ఇట్లనే ఉంటుంది, సూపర్ న్యాచురల్ పవర్స్ మనీ అని పెట్టుకొని దీంట్లో ఒక బౌల్ ఉంది, దాన్ని చూడాలి మళ్ళీ ఏముంటుందో. కొరియన్ వ్యక్తి అన్నట్టు చూపించారు తనని. కానీ టీజర్ లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. వరుణ్ తేజ్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీని చూడాలన్న ఒక ఇంట్రెస్టింగ్ ఆతృత అయితే మనకు చాలా వచ్చింది. లాస్ట్ లో ఈ లుక్ చూపించింది అయితే క్రేజీ ఉంది అన్న. విలన్ లుక్స్ లో చాలా క్రేజీగా కనబడుతున్నాడు. నాకైతే ఈ మూవీకి వెళ్ళాలని చాలా ఆతృత వచ్చింది. ఎందుకంటే వరుణ్ తేజ్ చాలా డిఫరెంట్ గా చూపించారు. ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 4. నెక్స్ట్ మూవీ వచ్చేసి అగదా మూవీ. ఆ మూవీది జానరా ఏంటిదంటే సూపర్ న్యాచురల్ డార్క్ ఫ్యాంటసీ ఇంకా మిస్టరీ థ్రిల్లర్ గా మూవీ వస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఎంఎస్ రాజు గారు, వెటరన్ ఫిల్మ్ మేకర్ నోన్ యాజ్ డెలివరింగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ టు ఎవ్రీవన్. ఈ మూవీలో లీడ్ యాక్టర్ వచ్చేసి కామాక్షి భాస్కరలా. ఆమె అయితే తెలిసిందే మనకందరికి, చాలా క్రేజీ రోల్స్ చేస్తుంది. ఇంకా చాలా మంచి యాక్టింగ్ కూడా చేస్తుంది ఆమె. అండ్ శ్రవణ్ రెడ్డి ఇంకా ఉల్కా గుప్తా కూడా చాలా ప్రామిసింగ్ రోల్స్ లో కనబడుతున్నారు ఈ మూవీలో. చూడాలి మళ్ళీ ఎలా ఉంటుంది అన్నది. ఈ మూవీ టీజర్ చూస్తుంటే భయం అయితే చాలా అవుతుంది. అండ్ ఇంకా పాప ఆమెకి ఎందుకు అట్లా సీన్స్ కనబడుతున్నాయి అంటే లైక్ దయ్యం ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి, తనకు ఎందుకు అంత టార్చర్ పెడతారు అన్నది అర్థం కాలేదు. చూస్తుంటే చాలా క్రియేటివిటీ ఇంకా చాలా అద్భుతంగా కనబడుతుంది. మీకు ఒకవేళ మా ఊరు పొలిమేర మూవీ నచ్చితే మీకు నాకు తెలిసిన వరకు ఈ మూవీ పక్కా నచ్చుతుంది. ఎందుకంటే ఆ మూవీ కూడా ఇలాంటి మూవీ ఉంటుంది, పక్కా ట్విస్ట్ ఇంకా టర్న్స్ తోటి. టీజర్ లో యాక్టర్స్ చేసిన యాక్టింగ్ అయితే చాలా క్రేజీ అనిపించింది. మూవీకి వెళ్ళాలని ఆతృత అయితే చాలా పెంచారు. ఈ మూవీకి అయితే నేను రేటింగ్ ఎంత ఇవ్వబోతున్నా అంటే 4.5. హారర్ మూవీస్ నస్తాయి అంటే పక్కా ఈ మూవీ ట్రై చేయండి బ్రో. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు మనకి. సో పక్కా ట్రై చేయండి. నాకైతే ఈ మూవీ టీజర్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రీనివాస మంగాపురం. ఈ మూవీ వచ్చేసి మన మహేష్ బాబు గారి అన్న కొడుకు డెబ్యూ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ అయితే ఎవరో కాదు, RX100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి. ఇంకా ప్రొడ్యూసర్స్ వచ్చేసి అశ్విని దత్ వాళ్ళది వైజయంతి మూవీస్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు. ఈ మూవీలో హీరోగా ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే జయకృష్ణ ఘట్టంనేని. ఇదైతే ఈ మూవీ డెబ్యూ మూవీ. ఇంకా గ్రాండ్ సన్ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇంకా ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేసింది ఎవరో కాదు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. తన రోల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసి లవ్ స్టోరీ ఇంకా యాక్షన్ డ్రామా లా కనిపిస్తుంది చూస్తుంటే ట్రైలర్ అయితే. ప్రాపర్ విలేజ్ సైడ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా తీసి ఇంకా దాంట్లో మెయిన్ విలన్ గా మనం మోహన్ బాబు గారిని పెట్టడం బాస్ క్రేజీ. ఇంకా మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా దీంట్లో చాలా డిఫరెంట్ గా ఉంది రోల్ కూడా. నాకైతే మోహన్ బాబు గారి కోసం ఈ మూవీకి వెళ్ళాలని ఒక వైబ్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీలో మోహన్ బాబు క్యారెక్టర్ నాకు తెలిసి టర్నింగ్ అవుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీలో పక్క ఇలాంటి విలన్ ఒక ఆయన వచ్చేసి ఏదో ఒకటి అయితే గడబడి సీన్స్
ఈ మూవీ మోహన్ బాబు కోసం అన్న చూడొచ్చు. ఈ మూవీకి నేను రేటింగ్ 4.5 ఇస్తున్నాను. ఈ మూవీ నాకైతే ట్రైలర్ చాలా అంటే చాలా నచ్చింది. ఈ మంత్ రిలీజ్ ఉంది, పక్కా వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి హ్యాపీ జర్నీ మూవీ. ఇదైతే ప్రతి ఒక్క ఫ్యామిలీకి నచ్చే మూవీ, ఫీల్ గుడ్ మూవీ. నేనైతే పక్కా ఈ మూవీ అందరు వాచ్ చేయమంట. ప్లస్ ఈ ఇయర్లో మనకు ఒక్కరు కూడా ఫీల్ గుడ్ మూవీ రాలేదు. లైక్ అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూసే మూవీ. ప్లస్ ఈ ట్రిప్ బేస్డ్ మూవీ అయితే అసలుకే చూడలేదు మనం. మీరు జయమందిర మూవీ చూస్తే దాంట్లో ఫస్ట్ హాఫ్లో సౌందర్య గారు ఇంకా అందరు కలిసి ఒక ట్రిప్కి వస్తారు, లైక్ అన్ని 7 వరల్డ్ ఫేమస్ ప్లేసెస్ చూడడానికి. సో అట్లానే ఈ మూవీ కూడా ఒక యూరోప్ కంట్రీకి తీసుకెళ్లారు వీళ్ళందరినీ, అందరు లేడీస్ని ఒక ట్రిప్. సో ఈ మూవీ కూడా మనకు తప్పకుండా నచ్చుతుంది. మీకు జయమందిర మూవీ నచ్చినట్టు ఈ మూవీ పక్కన వస్తుంది. ఫ్యామిలీ డ్రామా ప్లస్ ఫీల్ గుడ్ వైబ్స్ కూడా ఇస్తుంది. ఇంకా సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మెయిన్గా అన్నపూర్ణమ్మ గారు చాలా అంటే చాలా మెయిన్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. తన లాస్ట్లో క్లైమాక్స్లో లైక్ ట్రైలర్ క్లైమాక్స్లో చూపించినట్టు తన క్యారెక్టర్కి చాలా అంటే చాలా వాల్యూ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఈ మూవీకి వెళ్ళండి, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. 5 ఇయర్స్ తర్వాత ఇలాంటి మూవీ వస్తుంది. సో తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. నేనైతే ఈ మూవీకి 4 రేటింగ్ ఇస్తున్నాను. మీరు ఒకవేళ ఖాళీగా ఉండి లేకపోతే మీ ఫ్యామిలీ అందరికీ ఒక మంచి మూవీ చూపించాలని కూడా ఈ మూవీ చూడండి. సో ఈ 6 మూవీస్లో మీరు దేనికి వెళ్తారో చెప్పండి. నేనైతే పక్కా ఏ మూవీకి వెళ్తాను అంటే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అగదా మూవీ, హ్యాపీ జర్నీ అండ్ శ్రీనివాస మంగాపురం మూవీకి అయితే నేను వెళ్తాను. మీరు ఏ మూవీకి వెళ్తారో కామెంట్లో తెలపండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.